హలో గాయ్స్, వెల్కమ్ టు ద డ్రామా ఎక్స్ప్లెయిన్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీకు నచ్చిన డ్రామాస్ ఏమన్నా ఉంటే ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. డ్రామా స్టార్టింగ్లో ఫీమేల్ లీడ్ మెంగ్ కనిపిస్తుంది. తను ఒక ఏరోప్లేన్ అప్రోచ్ కంట్రోలర్, బేసికలీ పైలట్స్కి గైడింగ్ ఇస్తుంది అన్నమాట. ఇక్కడ మెంగ్కి తన స్కూల్మేట్ అయిన లీ మీద క్రష్ ఉంటుంది. అతను కూడా ఒక పైలట్. లీ స్కూలింగ్ తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోతాడు. కానీ మెంగ్ అతన్ని మర్చిపోలేక ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటుంది. మెంగ్ వాళ్ళ అమ్మ ఇంకా ఎన్ని రోజులు అబ్బాయిని పట్టుకుని వేలాడతామని ఒక బ్లైండ్ డేట్ అరేంజ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి లీన్ చూపిస్తారు. అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చుంటాడు. వాళ్ళ అమ్మ కూడా తన పెళ్లి తొందరగా కావాలి అని ఒక బ్లైండ్ డేట్కి వెళ్ళమని చెప్తుంది. తర్వాత మెంగ్ బ్లైండ్ డేట్కి వస్తూ ఉంటుంది. వస్తే అక్కడ హీరో లీ తన బ్లైండ్ డేట్ అయి ఉంటాడు. అక్కడ లీని చూసి నమ్మలేకపోతుంది అనమాట. నేను సరిగ్గా రెడీ అయ్యానా లేదా, లీ అని తెలిస్తే ఇంకా బాగా రెడీ అయ్యి వచ్చేదాన్ని అనుకుంటుంది. ఇక్కడ అందరికీ అర్థమవుతుంది వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని ఫోర్స్గా బ్లైండ్ డేట్కి పంపించారని. సో లీ చాలా నార్మల్గా మాట్లాడతాడు. మెంగ్ తనని ఇంకా గుర్తుపట్టలేదని చూస్తూ ఉంటుందన్నమాట. లీ స్కూల్లో చాలా పాపులర్ అయి ఉంటాడు. ఇంకా మెంగ్కి లీపై కొంచెం క్రష్ కూడా ఉండేది అప్పట్లో. మెంగ్ తన క్లాస్మేట్ అయినా కూడా ఎప్పుడు నోటీస్ చేసేవాడు కాదు ఈ విషయాలన్నీ. సో ఇదే లీకి చెప్పాలనుకుంటుంది. కానీ సరైన సమయం దొరకపోవడం వల్ల చెప్పలేకపోతుంది. ఇంకా లీకి ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్లాల్సి వస్తుంది. అందుకు మెంగ్ని తన ఇంటి వరకు వదిలేస్తాను అని అంటాడు. కానీ తనకి ట్రబుల్ ఇవ్వడం ఎందుకు అని చెప్పి వద్దు అంటుంది. తర్వాత మెంగ్కి గ్రూప్లో ఒక రీయూనియన్ పార్టీ ఉందని మెసేజ్ వస్తుంది. తర్వాత రోజు ఆ పార్టీకి వెళ్తుంది. అక్కడ అందరూ తనని చూసి గుర్తుపట్టలేకపోతారు. ఎందుకంటే మెంగ్ స్కూల్ డేస్లో షార్ట్ హెయిర్తో స్పెట్స్ వేసుకుని ఉండేది. కానీ తను ఇప్పుడు చాలా అందంగా తయారై ఉండడం వల్ల అక్కడ ఉన్న ఒక క్లాస్మేట్ లేచి, మెంగ్ స్కూల్ టైంలో చాలా సింపుల్గా అగ్లీగా ఉండేది, ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉండి ఉంటుంది అని చాలా డిగ్రేడ్ చేస్తూ అందరిలో పరువు తీయాలి అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. కానీ మెంగ్ రివర్స్లో ఇక్కడ ఎవరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారో ఎవరు చేయించుకోలేదో బాగా కనిపిస్తుందని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. ఇంకా అందరూ క్లాస్మేట్స్ ఆ అమ్మాయిపై ఒకటే నవ్వుతూ ఉంటారు. దానికి ఆ అమ్మాయి ఇరిటేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత లీ అక్కడికి వస్తాడు. మెంగ్ కూడా అక్కడ ఉండడాన్ని చూస్తాడు. ఇంకా లీని క్లాస్మేట్స్ అందరూ తను ఒక గ్రేట్ పైలట్ అని ఒకటే పొగుడుతూ ఉంటారు. అప్పుడు లీ వెంటనే మెంగ్ కూడా అప్రోచ్ కంట్రోలర్గా చాలా మంచి స్టేజ్లో ఉంది అని అందరికీ చెప్తాడు. అది విన్న అందరూ మెంగ్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని మెంగ్ లీని అడుగుతుంది. నాకు మా అమ్మ బ్లైండ్ డేట్ అప్పుడు అన్ని డీటెయిల్స్ చెప్పింది. ఇంకా నాకు ఐడియా లేదు నువ్వు మన క్లాస్మేట్ అని అంటుంటాడు. నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కదా, అందుకే అంత అవసరం లేదులే అని చెప్పలేదు అంటుంది. అప్పుడే అలిగి బయటకు వెళ్ళిన జలస్ ఫ్రెండ్కి సపోర్ట్గా ఇంకో ఫ్రెండ్ వచ్చి, మెంగ్ నువ్వు ఎప్పుడు స్కూల్లో తనని బుల్లి చేసేదానివి, ఫస్ట్ తనకి సారీ చెప్పు అంటుంది. అప్పుడు మెంగ్, ఏంటి నేను నీకు సారీ చెప్పాలా, ఫస్ట్ మీరు నాకు సారీ చెప్పండి, నన్ను మీరు బుల్లి చేసేవారు స్కూల్లో అని తనకి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. అయినా అసలు నువ్వు ఒక ముసలివాడి మిస్ట్రెస్ అంట కదా అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అది విని తట్టుకోలేని ఆ ఇంకో జలస్ ఫ్రెండ్, అసలు నీకు ఇంత వయసు వచ్చింది ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు, మీ అమ్మ ఒక మిస్ట్రెస్ కాబట్టి, అసలు ఈ డిన్నర్కి నీ అక్క వచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ అక్క అంటే వాళ్ళ నాన్న ఇంకో వైఫ్ కూతురు. తను కూడా స్కూల్లో మెంగ్ని నువ్వు ఒక మిస్ట్రెస్ కూతురు అని చెప్పి చాలా బుల్లి చేస్తూ ఉండేది. అలా బుల్లి చేస్తున్న ప్రతిసారి లీ తన్ని కాపాడేవాడనమాట. అందువల్ల లీ అంటే తనకి స్కూల్ డేస్ నుంచే క్రష్ ఉండేది. ఈసారి మాత్రం మెంగ్ సైలెంట్గా ఉండదు. వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం వల్ల సారీ చెప్పి అక్కడ నుంచి చిరాగ్గా వెళ్ళిపోతారు. నెక్స్ట్ హీరో నీకు పెళ్ళి ఓకేనా అని అడుగుతాడు. తను సమాధానం ఇచ్చేలోపు అర్జెంట్ ఫోన్ కాల్ రావడం వల్ల తనని ఒకసారి ఆలోచించు ఈ పెళ్లి గురించి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ హీరోకి ఫ్లైట్ డైరెక్షన్స్ ఇస్తూ తను గైడ్ చేస్తూ ఉంటుంది. తన వర్క్ అయిపోయాక హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కార్లో కూర్చోగానే హీరో నేను అడిగిన ప్రపోజల్ ఏం చేసావు అని అడుగుతాడు. అలా అడగగానే హీరోని తన్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడని మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇద్దరు సివిల్ బ్యూరోకి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇద్దరికి పెళ్ళి అయిపోయింది కదా, అందుకే హీరోయిన్ని తన ఇంటికి తీసుకొస్తాడు. అక్కడ ఒకవేళ నువ్వు రూమ్ షేర్ చేసుకోవాలి అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు అని లీ అంటాడు. కానీ హీరోయిన్ నర్వస్గా ఫీల్ అవుతుంది. లేదు నేను గెస్ట్ రూమ్లోనే ఉంటాను అని అంటుంది. హీరో వింతగా చూస్తూ అదేంటి నువ్వు గెస్ట్ రూమ్లో పడుకుంటే జనాలు తన వైఫ్ని గెస్ట్ రూమ్లో పడుకోబెట్టాడు అని అనుకుంటారు. సో నువ్వు మెయిన్ బెడ్రూమ్లో పడుకో, ఒకవేళ రేపొద్దున నీ మనసు కనుక మారితే నన్ను పిలువు అని అంటాడు. హీరోయిన్ తన ఈ గెస్ట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే మెంగ్కి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. ఫైనల్గా నీ పెళ్ళి అయిపోయింది అని కంగ్రాచులేషన్ చేస్తుంది. ఇప్పుడు మెంగ్ ఫాదర్కి తన కూతురు పెళ్ళి అయిపోయింది అని తెలిసి మెంగ్ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. తను వాళ్ళ ఫాదర్ పైన సీరియస్ అవుతుంది. ఎందుకంటే మెంగ్ వాళ్ళ ఫాదర్ మోటింగ్ వాళ్ళ అమ్మతో కలిసి తనని చీట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మోటింగ్ అంటే స్టెప్ సిస్టర్, దానివల్ల డివోర్స్ కూడా తీసుకుంటారు. మోటింగ్ ఇంకా వాళ్ళ అమ్మ ఎప్పుడు వీళ్ళపైన కుళ్ళుకుంటూ ఉంటారు. తనకి ఇంత మంచి జాబ్ ఎలా వచ్చింది అని మోటింగ్ వాళ్ళ అమ్మ అంటుంది. హీరో మోటింగ్ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ అవ్వడం వల్ల, పైగా రిచ్ కూడా అయి ఉండడం వల్ల ఎలాగైనా తన్ని పర్స్యూ చేయమని చెప్తుంది. సో తన కూతుర్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు అని తన ప్లాన్.
కానీ హీరో ఎప్పుడు తనపై ఇంట్రెస్ట్ చూపివ్వడు. నెక్స్ట్ మోటింగ్ హీరోయిన్ మీద కుళ్ళుతో తను డిగ్రేడ్ చేయాలని కావాలని తన్ని లంచ్కి ఇన్వైట్ చేసి ఆ జెలస్ ఫ్రెండ్కి సారీ చెప్పమని అడుగుతుందన్నమాట. ఒకవేళ నువ్వు సారీ చెప్పలేదా నీ కొలీగ్స్ అందరికీ చెప్పేస్తాను, నువ్వు ఒక మిస్టర్స్ కూతురు అని చెప్పి కూడా బెదిరిస్తుంది. ఇక్కడ మనకి పాస్ట్లో చూపిస్తారు, మెంగ్ వాళ్ళమ్మ ఫస్ట్ భార్య అయి ఉంటుంది. కావాలనే మోటింగ్ వాళ్ళమ్మ తన ఏజ్ని మెంగ్ కన్నా ఒక 1 year ఎక్స్ట్రా చెప్పేసి తను అసలైన భార్య అని చెప్తూ ఉంటుంది. ప్రెజెంట్లో ఇదంతా విని మెంగ్ తట్టుకోలేక కాఫీ తన ముఖం మీద చల్లుతుంది. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. ఇక తన ముందు వెంటనే మంచి దానిలో యాక్టింగ్ చేస్తూ తనకి కంప్లైంట్ ఇస్తూ తనను సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ హీరో మాత్రం హీరోయిన్ మీద పడ్డ కాఫీని తుడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ పద ఇంటికి వెళ్దామని తీసుకెళ్తూ ఉంటాడు. అది విని ఇల్లేంటి మీరు ఒకే ఇంట్లో ఉంటారా, ఓ నువ్వు కొంచెం పూర్ కదా, మేబీ అందుకే రెంట్గా ఉండుంటావని మోటింగ్ అనుకుంటుంది. అసలు నీకెవరు చెప్పారు నేను రెంట్కి ఉంటున్నానని హీరోయిన్ అంటుంది. లేకపోతే మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా ఏంటి అని ఎగతాళిగా మోటింగ్ అంటుంది. లవ్ ఏం లేదు కానీ పెళ్లి చేసుకున్నాం అంతే అని హీరోయిన్ అంటుంది. అది విని ఇది అబద్ధం కదా అని హీరోనే కన్ఫర్మేషన్ కోసం అడిగితే అబద్ధం ఎందుకు చెప్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే ఏంటి నువ్వు పాత మెంగేనా, ఇంత రూడ్గా ఉన్నామేంటి వాళ్ళతో అని టీజ్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు మెంగ్ అంటుంది, నువ్వు నాకు అక్కడ అందరి ముందు సపోర్ట్ చేసావు, చాలా థ్యాంక్స్ అంటుంది. హీరో అప్పుడు అంటాడు, నేను నీ హస్బెండ్, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని, వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, ఫ్రెండ్స్తో డిన్నర్ పార్టీ ఉంది అని అంటాడు. అయితే హీరోయిన్ చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది. ఏంటి ఇలా రెడీ అయ్యావు, నేను జలస్ ఫీల్ అవుతానని నీకు భయం లేదా అని టీజ్ చేస్తాడు. ఏంటి నువ్వు జలస్ కూడా ఫీల్ అవుతావా అని అంటుంది. నువ్వు గెస్ట్ చేయండి నేను జలస్ ఫీల్ అవుతానో లేదా అని హీరోయిన్ అలా అని చూస్తూ ఉంటే ఏమో నాకు తెలియదు అని అక్కడ నుంచి సిగ్గుతో లీని తీసుకొని వెళ్తుంది. తర్వాత లీ డిన్నర్ పార్టీలో తిను నా వైఫ్ మెంగ్ అని తన ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాళ్ళలో ఒక ఫ్రెండ్ లీ కన్నా చిన్నవాడిని కాబట్టి నేను నిన్ను సిస్టర్ ఇన్ లా అని పిలవచ్చా అని అంటుంటాడు. అప్పుడు లీ ఇంకా చాలు తనని టీజ్ చేయొద్దు అని ఏదో కాల్ రావడం వల్ల అటెండ్ చేయడానికి పక్కకు వెళ్తాడు. అప్పుడు లీ ఫ్రెండ్ అంటాడు, నీకేం అర్హత ఉందని తనని పెళ్లి చేసుకున్నావు, ఎంతో మంది తన వెనకాల పడేవాళ్ళు, అసలు నీలో ఏముందని నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని అంటాడు. ఎందుకంటే అక్కడ లీ ఫ్రెండ్ కి మోటింగ్ మెంగ్ ఒక మిస్ట్రెస్ కూతురు అని చాడీలు చెప్పి ఉంటుంది. వెంటనే మెంగ్ రూమర్స్ విని అవి నిజాలు అనుకోవడం మూర్ఖుల పని అని అనగానే ఆ ఫ్రెండ్ కి కోపం వచ్చి ఊగిపోతూ ఉంటాడు అనమాట. ఇదంతా హీరో విని తన ఫ్రెండ్ పైన సీరియస్ అవుతాడు. తను నా భార్య, తనను అవమానిస్తే నన్ను అవమానించినట్లే, వెంటనే సారీ చెప్పు అని అంటాడు. మనం 20 years నుంచి ఫ్రెండ్స్, నన్ను నువ్వు సారీ చెప్పమంటావా అని అంటాడు. దానికి మనం ఫ్రెండ్స్ కాబట్టే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, సారీ చెప్పి వదిలేసా అని లీ అంటే, నేను చెప్పను ఏం చేస్తావు అని ఆ ఫ్రెండ్ అంటాడు. అయితే లింగ్ ఫ్యామిలీ బిజినెస్ డీల్ ఇప్పటితో క్లోజ్ చేసేస్తాను, మీ అందరికీ తెలుసు లీ ఫ్యామిలీతో లింగ్ ఫ్యామిలీకి బిజినెస్ ఎంత అవసరమో అని లీ వార్నింగ్ ఇస్తాడు. అది వినగానే ఆ ఫ్రెండ్ భయంతో ఇష్టం లేకపోయినా సారీ చెప్తాడు. ఇక మిగిలిన డిన్నర్ పార్టీ నువ్వు చూసుకొని వేరే ఫ్రెండ్ కి చెప్పి అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరుతారు. నెక్స్ట్ హీరోయిన్ హీరోకి ఐఎమ్ సో సారీ, ఇలా అవుతుందని అనుకోలేదు అంటాడు. నాకు అసలు లింగ్ కి మోటింగ్ తెలుసు అని నాకు తెలీదు అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు హీరో లింగ్ వాళ్ళమ్మ మోటింగ్ వాళ్ళమ్మ ఫ్రెండ్స్, అలా వాళ్ళు స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఫ్రెండ్షిప్ వల్ల అప్పట్లో మోటింగ్ ఎప్పుడు మా ఇంటికి వచ్చేది, వాళ్ళు స్టిల్ కాంటాక్ట్ లో ఉన్నారని అనుకోలేదు అంటాడు. అప్పుడు హీరోయిన్ ఓ అలానా అని మనసులో అనుకుంటుంది. నేను ఇంకా మోటింగ్ నిన్ను కలవడానికి మీ ఇంటికి వచ్చేది అనుకునేదాన్ని, అనవసరంగా నా జుట్టును అప్పట్లో కట్ చేసుకున్నానని. ఏంటి అని హీరో అడగగానే ఏం లేదు ఇంకా ఇంటికి వెళ్దామా అని కారు దిగబోతుంది. అప్పుడు హీరో హీరోయిన్ చేయి పట్టుకొని వెనక్కి లాగి, మా అమ్మకి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసు, తను ఇవన్నీ పట్టించుకోదు, నువ్వేం ఫీల్ అవ్వకు అని అంటాడు. ఇదేనా చెప్పాలనుకుని చెయ్యి లాగావని హీరోయిన్ అడుగుతుంది. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు అని హీరో అంటే ఏం లేదు అని మింగ్ అంటుంది. అప్పుడు లీ అంటాడు, ఏంటి ఇందాక మా ఫ్రెండ్ ముందు అంత ధైర్యంగా మాట్లాడావు, ఇప్పుడేం భయపడుతున్నావు చెప్పు అని దగ్గరికి రాబోతుంటాడు. అప్పుడు మెంగ్ టెన్షన్ తో లీ నేను అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళాలి అని వెళ్ళిపోతుంది. ఇక్కడ లీ ముఖం చూడాలి మనం. నెక్స్ట్ లీ మార్నింగ్ షిఫ్ట్ అవ్వడం వల్ల తొందరగా ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటాడు. మెంగ్ ని లేపాలి అనుకుంటాడు కానీ ఇంకా 6 o'clock అవ్వడం వల్ల ఎందుకు డిస్టర్బ్ చేయడం అని తనని లేపకుండానే బయలుదేరిపోతాడు. ఇదంతా మెంగ్ కి తెలియక మార్నింగ్ లేచిన వెంటనే హీరో నిద్ర లేపడానికి వెళ్తుంది. కానీ హీరో రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తను ఆఫీస్ కి వెళ్ళిపోయాడని అనుకుంటుంది. అయినా మేము రూమ్మేట్స్ గానే ఉన్నాం కదా, తను మోటింగ్నే ఇష్టపడలేదు, ఇంకా నన్ను ఎప్పటికైనా ఇష్టపడతాడా అని బాధపడుతుంది. నెక్స్ట్ మెంగ్ సీనియర్, ఇవాళ వెదర్ అస్సలు బాగాలేదు, సో మౌంటైన్ ఏరియా అప్పుడు ప్రాపర్ గా గైడ్ చేయని మెంగ్కు ప్రియర్ ఇంటిమేషన్ ఇస్తాడు. ఇక్కడ పైలట్ లీ అయి ఉంటాడు. తన ఫ్లైట్ లో ఒక ప్యాసింజర్ కి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇమ్మీడియట్ గా ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది. కానీ తుఫాన్ వల్ల ఏరోప్లేన్ ట్రాఫిక్ ని చాలా జాగ్రత్తగా గైడ్ చేయాలి. అప్పుడు మెంగ్ చాలా తెలివిగా జాగ్రత్తగా గైడ్ చేస్తుంది. అది చూసి తన సీనియర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ అదే ఫ్లైట్ లో మోటింగ్ ఎయిర్ హెస్టెస్ గా ఉంటుంది. లీని చూడగానే హాయ్ లీ ఎలా ఉన్నావు, ఇవాళ మనం లంచ్ కి బయటికి వెళ్దామా అని ఏదో లీ తన బాయ్ ఫ్రెండ్ అన్నట్లు అడుగుతుంది. కానీ లీ మాత్రం ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఫ్రస్ట్రేషన్ తో లీ కోసం వెయిట్ చేస్తున్న మెంగ్ దగ్గరికి వెళ్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మెంగ్ అడుగుతుంది. లీ నీకు చెప్పలేదా, ఇవాళ నేను తను ఒకే ఫ్లైట్లో ట్రావెల్ చేశాము, తనైతే చేసుకున్నావు కానీ అసలు తను నీకు లవ్వే చేయట్లేదు అని మెంగ్ జలస్ ఫీల్ అవ్వాలి అన్నట్లు చెప్తుంది. అప్పుడు మరి నిన్ను చేస్తున్నాడా అని మెంగ్ అంటే, చూస్తూ ఉండు త్వరలో నీతోనే బోర్ ఫీల్ అవుతాడు, అప్పుడు నా దగ్గరికి వస్తాడు అంటుంది. అది విన్న లీ
నాకు తెలియకుండా నేను ఎలా బోర్ ఫీల్ అవుతాను అని మెంగ్కి సపోర్ట్గా వస్తాడు. అప్పుడు మోటింగ్ కంగారుగా, లీ నువ్వు ఆఫీస్ మీటింగ్కి వెళ్ళలేదా అని ఏదో కవర్ చేయాలని చూస్తుంటే మెంగ్ నవ్వుతుందనమాట. అది చూసి మెంగ్పై కోపడుతుంది. అప్పుడు లీ, నీ పని నువ్వు చూసుకో, ఇక నుంచి మా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకు అని కోపంతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది చూసి మోటింగ్కి రగిలిపోతుంది. తర్వాత ఇంటికి రాగానే మీ ఫ్లైట్లో పేషెంట్ ఎలా ఉన్నాడని మెంగ్ అడుగుతుంది. ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, తను బాగానే ఉన్నాడు అంటాడు. ఇంకా నువ్వు ఇవాళ చాలా బాగా గైడెన్స్ ఇచ్చావు అని పొగుడుతూ తనకు దగ్గరగా వస్తుంటే నా 100% నేను ఇచ్చాను అని నర్వస్గా ఫీల్ అవుతూ నేను టీవీ చూస్తాను అని పక్కకు వెళ్తుంది. అప్పుడే అతనికి ఆఫీస్ వర్క్ ఉందని బయటకు వెళ్తాడు. నెక్స్ట్ మెంగ్ టీవీ చూస్తూ చూస్తూ పడుకొని పోతుంది. అప్పుడే వచ్చిన లీ అది చూసి తనకి కోట్ కప్పుతుంటే ఫోన్లో మెంగ్కి మెసేజ్ వస్తుంది. మెంగ్ సీనియర్ డిన్నర్కి కలుద్దామని మెసేజ్ చేసి లొకేషన్ పంపుతాడనమాట. అది చూసి లీకి ఇంకా జలస్ ఫీల్ అవుతాడు. నా వైఫ్ నేను అనుకున్న దానికంటే చాలా పాపులర్ అనుకుంటాను అనుకుంటాడనమాట. మార్నింగ్ నిద్రలేసి చూస్తే మెంగ్ తన బెడ్రూమ్లో పడుకొని ఉంటుంది. నేను బెడ్రూమ్లోకి ఎలా వచ్చానని అనుకుంటూ మొబైల్ చూసుకుంటుంది. అప్పుడు ఏదో మెసేజ్ వస్తే రాంగ్ నెంబర్ అని ఇగ్నోర్ చేస్తుంది. కానీ అది లీ పంపించుంటాడు. మెంగ్ ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని లీ ఆలోచిస్తాడు. తర్వాత మెంగ్ ఏదో హర్రర్ మూవీ చూస్తూ భయపడుతూ ఉంటుంది. అప్పుడే చీకట్లో నుండి వస్తున్న లీని చూసి భయంతో అరిచి గట్టిగా పట్టుకుంటుంది. ఇదే కరెక్ట్ టైం అని ఇవాళ డిన్నర్ ఎవరితో చేసావని అడుగుతాడు. లేదు, ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాను. ఎందుకలా అడిగావు అని మెంగ్ అడుగుతుంది. లేదు, నువ్వు బయట డిన్నర్ ప్లాన్ చేసుకున్నావేమో అని అనుకున్నాను అంటే ఎందుకలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావని మెంగ్ అడుగుతుంది. ఇక్కడ లీ ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి తనని వెళ్ళి తొందరగా పడుకో అని అంటాడు. అప్పుడే కొలీగ్ నుండి మెసేజ్ వస్తుంది, రేపు సీనియర్ మన టీంని డిన్నర్కి ఇన్వైట్ చేశాడు అని. నెక్స్ట్ మార్నింగ్ లీ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తే మెంగ్ స్నానం చేస్తూ ఉంటుంది. ఇద్దరికి ఈ సిచ్యువేషన్ ఆక్వర్డ్గా ఉంటుంది. తన బాత్రూమ్ ట్యాప్ ఖరాబ్ అయింది, అందుకే నేను నీ బాత్రూంలో చేయాల్సి వచ్చిందని చెప్తుంది. సరే, నేను అది ఫిక్స్ చేపిస్తాను అని లీ అంటాడు. సరే, నేను తొందరగా వెళ్ళాలి, రెడీ అయి వస్తాను అని హీరోయిన్ వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని హీరో అడుగుతాడు. నన్ను మా సీనియర్ డిన్నర్ పార్టీకి ఇన్వైట్ చేశాడు, మిగతా కొలీగ్స్ కూడా వస్తున్నారు అంటే ఇక్కడ హీరో చాలా జలస్ ఫీల్ అవుతాడు. అవునా, నేను డ్రాప్ చేస్తాను అని అడుగుతాడు. వద్దు, మా సీనియర్ వచ్చి పికప్ చేసుకుంటాడని చెప్పి వెళ్ళిపోతుంటే ఏ రెస్టారెంట్లో మీ డిన్నర్ పార్టీ అని లీ జలస్ ఫీల్ అవుతూ లొకేషన్ అడుగుతాడు. నెక్స్ట్ డిన్నర్ పార్టీ అయిపోయి ఇంటికి బయలుదేరుతారు. మెంగ్ కొలిగ్ అంటుంది, సీనియర్కి నీ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకుంటా, ప్రతిసారి డిన్నర్కి నేను ఖచ్చితంగా పిలవమంటారు. అలా ఏం లేదు అని మెంగ్ అంటుంది. అప్పుడు సీనియర్, మెంగ్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నేను డ్రాప్ చేస్తాను అని అంటుంటే తనకి హీరో నుంచి కాల్ వస్తుంది. తను రోడ్డు మీద హీరోయిన్ కోసం ముందే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. నేను నీ కోసం కారులో వెయిట్ చేస్తున్నా, నీ డిన్నర్ పార్టీ అయిపోతే వెళ్దామా అని అంటాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా సరే నేను ఇంకా బయలుదేరుతానని సీనియర్కి చెప్తుంది. నువ్వేంటి ఇలా వచ్చావు అని చాలా ఎగ్జైట్ అవుతూ హీరోని అడుగుతుంది. ఎందుకంటే హీరో తన కోసం వచ్చాడేమో అని చెప్తాడని వెయిట్ చేస్తుంది. కానీ హీరో నాకు నింగ్తో డిన్నర్ ఉంది, అది నియర్ బై అవ్వడం వల్ల ఇలా వచ్చానని అంటాడు. అది విని హీరోయిన్, నువ్వు నన్ను లొకేషన్ అడిగేసరికి నువ్వు నా కోసం వచ్చావేమో అనుకుంటున్నాను అని సాడ్గా ఫీల్ అవుతుంది. బయట నిలబడి ఉన్న సీనియర్ని చూసి ఎవరు అతను అని అడుగుతాడు. అతను మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని తన సీనియర్ గురించి పొగుడుతూ ఉంటే లీకి మండిపోతుంది. ఇక్కడ నువ్వు మీ సీనియర్ని కొంచెం ఎక్కువగానే అడ్మైర్ చేస్తున్నావు అని లీ అంటాడు. నువ్వు అంతగా హ్యాపీగా కనిపించట్లేదు, ఎందుకు, మా సీనియర్ వల్లనా, నీకు జలస్గా ఉందా అని మెంగ్ అడిగితే అప్పుడు లీ యాటిట్యూడ్తో అలా ఏం లేదు అంటాడు. మెంగ్ అప్పుడు మనసులో అనుకుంటుంది, నేనంటే ఇష్టం లేనప్పుడు జలస్ ఎలా ఫీల్ అవుతాడులే అని. కానీ ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది లీకి చాలా జలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. జలస్తో వెంటనే అసలు మీ కోవర్కర్స్కి నీకు పెళ్ళైందని తెలుసా అని అడుగుతాడు. మెంగ్కి లేదు, ఇంకా ఎవరికి చెప్పలేదు అని చెప్తుంది. తనకి పెళ్ళైందని ఎవరికి చెప్పకపోవడం లీకి అస్సలు నచ్చదు. నెక్స్ట్ లీ కంట్రోల్ చేసుకోలేక మెంగ్నే అడుగుతాడు, నువ్వు నాకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అని. తను కన్ఫ్యూజ్ అవుతూ దేని గురించి అని అడుగుతుంది. అప్పుడు లీ, మీ సీనియర్కి నీ మీద క్రష్ ఉంది, అతని ఇంటెన్షన్స్ నాకు క్లియర్గా అర్థమవుతున్నాయని అంటాడు. అలా ఏం లేదు, తను నా వర్క్ ఎన్విరాన్మెంట్లో చాలా సపోర్ట్ చేశాడు అంటుంది. నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళి అందరికీ చెప్పు నీకు మ్యారేజ్ అయిందని అంటే మరి అప్పుడు వాళ్ళు మీ హస్బెండ్ ఎవరు అని అడుగుతారు, నీ పేరు చెప్పొచ్చా అని లీని ఇన్నోసెంట్గా అడుగుతుంది. అందులో ప్రాబ్లం ఏముందని లీ అంటాడు. మన పెళ్లి చాలా తొందరగా అయింది కదా, అందుకే అందరికీ చెప్పడం నీకు నచ్చుతుందో లేదో అని ఎవరికి చెప్పలేదు అని అంటుంది. అది విన్న లీకి అస్సలు నచ్చదు. అందుకే కావాలని నువ్వు చెప్పింది కరెక్టేలే అంటాడు. అప్పుడు మెంగ్, సరే మన మ్యారేజ్ని సీక్రెట్గానే ఉంచుదాం, అప్పుడు మనకి డివోర్స్ అయినా కూడా ఎవరికి తెలియదు కదా అని కోపంతో అంటుంది. నువ్వు నా గురించి ఇదేనా ఆలోచించేది అంటాడు. రేపేమన్నా జరగచ్చు అని మెంగ్ అంటే లీకి అది నచ్చదు. వాట్ ఏ కోఇన్సిడెంట్, నేను కూడా అలాగే అనుకుంటున్నాను అని అంటాడు. కానీ అప్పుడు మెంగ్ మనసులో నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా ఎలాగైనా నేను కాపాడుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటుంటే లీ తనకు దగ్గరగా రాపోతాడు. వెంటనే ఎలివేటర్ బటన్ ప్రెస్ చేసి వస్తాను అని మళ్ళీ నర్వస్గా చెప్తూ ఆ సిచ్యువేషన్ నుంచి జారుకుంటూ ఉంటుంది. మెంగ్ ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చుంటే అప్పుడే వాళ్ళ నాన్న నుండి కాల్ వస్తుంది. మెంగ్ ఎలా ఉన్నావు,
నువ్వు ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తున్నావా, నాకెందుకు చెప్పలేదు అని ఏదో కేర్ చూపిస్తున్నట్లు యాక్టింగ్ చేస్తుంటాడనమాట. నీకెందుకు చెప్పాలి, అసలు నువ్వు మా అమ్మకు డివోర్స్ ఇచ్చాక మమ్మల్ని పట్టించుకున్నావా, నేను ఏ స్కూల్ ఏ కాలేజ్ అసలు ఎక్కడ వర్క్ చేస్తున్నానని నువ్వు నన్ను అడిగావా అని కోపంగా అడుగుతుంది. ఇప్పుడు ఎందుకు కాల్ చేశావు అని మెంగ్ అంటే అప్పుడు వాళ్ళ నాన్న, సారీ మెంగ్, ఇన్ని రోజులు మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను. నువ్వు ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తున్నావని నాకు తెలుసు. ఆ వర్క్ చాలా ప్రెషర్గా ఉంటుంది కదా, నేను నీకు కొత్త జాబ్ చూస్తాను, ఆ జాబ్ మానే అని అంటాడు. అప్పుడు మెంగ్ కుదరదు అని అంటే వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. నువ్వు జాబ్ మానేస్తావా లేదా, నీ వల్ల నా కుటుంబంలో గొడవలు అవుతున్నాయని అంటాడు. ఇదంతా పక్క నుండి వింటున్న లీ ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకి సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. ఇలా నా వైఫ్కి ఫోన్ చేసి తనని బాధ పెట్టొద్దు అని అంటాడు. నువ్వు నిజంగా లీ ఫ్యామిలీకి చెందిన లీ ఫాంగేనా అని అడుగుతాడు. ఇలా చేయడం వల్ల మన ఫ్యామిలీ మధ్యలో ఉన్న బిజినెస్లు అన్ని నేను క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని గట్టిగా లీ ఫోన్ కట్ చేస్తాడు. మెంగ్ చాలా బాధపడుతూ ఉంటే లీ, నువ్వు ఇంకా బాధపడొద్దు, నేను ఉన్నానని ఓదారుస్తాడు. నెక్స్ట్ హీరో ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి కాస్ట్లీ రింగ్ మెంగ్ కోసం కొంటూ ఉంటాడు. అది చూసిన స్టెప్ సిస్టర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చాలా కుళ్ళుకుంటూ ఏదో ప్లాన్ వేస్తారనమాట. తర్వాత మెంగ్ దగ్గరికి వెళ్ళి స్టెప్ సిస్టర్ ఫ్రెండ్ తనని అవమానిస్తూ ఉంటుంది. అసలు నీకేం పని బాట లేదా, ఎప్పుడు మోటింగ్తో తిరుగుతూ ఉంటావు అని ఆ ఫ్రెండ్ని మెంగ్ అంటుంది. మోటింగ్, ఇంకా నువ్వు నన్ను ఫాలో అవ్వడం మానేసి నీ పని నువ్వు చూసుకో అని వెళ్ళిపోబోతుంటే స్టెప్ సిస్టర్ మెంగ్ చేతిని గట్టిగా పట్టుకోవడం వల్ల హీరోయిన్ చెయ్యి విదిలిస్తుంది. అప్పుడు స్టెప్ సిస్టర్ చేయికున్న రింగ్ కింద పడుతుంది. వెంటనే ఆ ఇద్దరు, అది ఎంత కాస్ట్లీ రింగ్, నువ్వు ఎందుకు అలా పడేసావని మెంగ్ మీద అరుస్తారు. నువ్వు అసలు ఇలాంటివి నీ కల్లో కూడా కొనలేవు, దీనికి నువ్వు కంపెన్సేట్ చేయాల్సి వస్తుందని రివర్స్లో తననే అవమానిస్తారు. కానీ మెంగ్కి సిచ్యువేషన్ అర్థమయ్యి, ఓహో మీ ప్లాన్ ఇదేనా, మీ కంపెనీ ఎలాగో బ్యాంక్రప్ట్ అయింది కదా, ఈ సాకుతో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అనుకుంటున్నావు కదా అంటుంది. కానీ ఇంకా వాళ్ళిద్దరు అవమానించడాన్ని చూస్తూ ఉంటారు. ఆఖరికి నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, లేదంటే మీ కొలీగ్స్ అందరినీ బయటికి పిలిచి నీ గురించి అంతా చెప్పేస్తాను, నా రింగ్ కూడా నువ్వే దొంగతనం చేయడానికి ట్రై చేశావు అని చెప్తాను అని బెదిరిస్తుంది. అప్పుడే హీరో వస్తాడు. అతని ముందు ఏం తెలియని ఎల్లిపాయలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సరే ఎంత అయిందో చెప్పు, నేను కంపెన్సేట్ చేస్తాను అని హీరో అంటే హీరోయిన్కి అది నచ్చదు. అసలు మేమెందుకు పే చేయాలి, ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, చెక్ చేద్దాం, తప్పు ఎవరితో తెలిసిపోతుంది అని అనగానే వాళ్ళిద్దరు భయపడతారు. సరేలే, నీలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదని ఏదో చెప్పి వెళ్ళిపోతారు. ఇక తర్వాత హీరో తను కొన్న రింగ్ని హీరోయిన్కి ఇస్తాడు. మన పెళ్ళై చాలా రోజులు అవుతుంది, బట్ ఇంతవరకు నేను నీకు ఒక రింగ్ కూడా ఇవ్వలేదు, ఇది నీకోసమే అని ఇస్తే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను రింగ్ చూస్తూ ఇది చాలా అందంగా ఉంది అంటే, రింగ్ ఒకటేనా అందంగా ఉంది అని ఏదో చెప్పబోతుంటే ఫోన్ వస్తుంది. అసలు ఈ ఫోన్కి పనే లేదు, కరెక్ట్ టైంకి వస్తుంది. హీరో వాళ్ళ అమ్మ ఫోన్ కాల్ చేసి ఉంటుందన్నమాట. తను అంటుంది, పెళ్ళయి ఎన్ని రోజులు అవుతుంది, నన్ను అసలు మెంగ్ వాళ్ళ అమ్మని ఇప్పటివరకు ఇన్వైట్ చేయలేదు, మీరు ఎలాగూ పిలవరు, సో ఇంకా మేమే వస్తున్నామని అంటుంది. హీరో ఫోన్ కట్ చేసి మెంగ్కి చెప్తాడు అమ్మ వాళ్ళు వస్తున్నారని. మెంగ్, అవునా, మనం వేరే వేరే రూమ్లో ఉంటున్నాం కదా, ఎలా అని కంగారు పడుతుండగా, సో తొందరగా ఇంటికి పోదాం పదా అని తీసుకెళ్తాడు. వెంటనే ఇద్దరు లీ సామాన్లు అన్నిటిని హడావిడిగా బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేసేస్తారు. అప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు. వాళ్ళు కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత మీ రూమ్ చూడొచ్చా అని మెంగ్ని అడుగుతారు. సరే చూడండి అని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారో లేదో చెక్ చేయడానికి వచ్చుంటారనమాట. ఎందుకంటే వీళ్ళు అఫీషియల్ వెడ్డింగ్ ఏమీ చేసుకోకుండా జస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఉంటారనమాట. రూమ్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు చూసి సంతోషంగా ఉన్నారు అనుకుని వెళ్ళిపోతారు. అమ్మయ్య, ఒక పెద్ద గండం పోయిందని ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. నెక్స్ట్ హీరో తన థింగ్స్ మళ్ళీ గెస్ట్ రూమ్ లోకి షిఫ్ట్ చేసేసి వస్తాను అని రూమ్ లోకి వెళ్తుంటే హీరోయిన్ ఆపి, మళ్ళీ థింగ్స్ ని షిఫ్ట్ చేయడం అంటే కష్టం కదా, అలానే ఉండని అంటుంది. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గరికి వస్తూ, నీకేం ప్రాబ్లం లేదా అని అడుగుతాడు. అలా ఏం లేదు, మనకు ఎలాగో మ్యారేజ్ అయింది కదా అంటే, మరి నీకు ఓకే అయితే నాకు ఓకే అని స్నానం చేసేకి వెళ్తాడు. తర్వాత హీరోయిన్ బెడ్ మీద కూర్చొని ఉంటుంది. హీరో అప్పుడే బెడ్రూమ్ లోకి వచ్చి హీరోయిన్ కంగారు పడ్డం చూసి, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఒప్పుకునే వరకు నేను నిన్నేం చేయను అంటాడు. నువ్వేం చేస్తావని కాదు, నేనేం చేస్తానని టెన్షన్ పడుతున్నానని హీరోయిన్ అంటుంది. అది విని ఏం చేస్తావేంటి అని హీరో దగ్గరికి రాబోతుంటే తనని కిస్ చేసేకి వస్తున్నాడు అనుకుంటుంది, కానీ లైట్స్ ఆఫ్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. హీరోయిన్ అప్పుడే లేచి వస్తూ ఉంటుంది. ఇవాళ నైట్ ఇంటికి వస్తావా అని అడుగుతుంది. లేదు, వెదర్ బాగాలేదు, సో లేట్ ల్యాండింగ్ అవ్వచ్చు అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరోయిన్కి హైజీ అనే ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది కలుద్దామని. హైజీ వాళ్ళ నాన్న, హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. కానీ హైజీ వాళ్ళ నాన్న అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడంతో వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటారు. లేకపోతే తను హీరోయిన్కి హాఫ్ బ్రదర్ అయి ఉండేవాడు. కానీ అప్పటి నుంచి వీళ్ళిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్గా ఉంటారు. తను కూడా ఒక పైలట్ అనమాట. యాక్చువల్గా తనకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం, అందువల్ల పైలట్ అయి ఉంటాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా హైజీ హీరోయిన్ చేతికి ఉన్న రింగ్ చూస్తాడు. అది చూసి, నాకెందుకు చెప్పలేదు, నీకు మ్యారేజ్ అయిందని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ అనుకోకుండా మ్యారేజ్ అయిపోయింది, తను ఎవరో కాదు మా స్కూల్ మేట్ అని చెప్తుంది. అది విని హైజీ డల్ అయిపోయి,
ఇంకా వెళ్దామా అని హీరోయిన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడే హీరో కార్లో వస్తూ హైజీని చూసి ఉంటాడు. ఇంటికి వెళ్తూ హీరోయిన్ని తన నీ ఫ్రెండా అని అడిగితే అవును, అది చాలా పెద్ద స్టోరీ, ఇంటికెళ్ళి నిదానంగా చెప్తాను అంటుంది. ఇంటికి వెళ్ళాక హీరో ఏంటి ఏదో స్టోరీ అన్నావు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ తను మా అమ్మ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, తను కూడా ఒక పైలట్, నన్ను కలవడానికి వచ్చాడు, నన్ను ఇంటి దగ్గర కూడా తనే డ్రాప్ చేశాడు అని చెప్తుంది. అది విని హీరోకి మండిపోతుంది. అది చూసి నువ్వేమన్నా తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అని అడుగుతుంది. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు అతన్ని హైజీ అని నిక్ నేమ్తో పిలుస్తున్నావు, కానీ నన్ను అలా పిలవవు అని జలస్ ఫీల్ అవుతాడు. అప్పుడు మెన్ క్యూట్ ఫేస్ పెడుతుంది. అది చూసి కంట్రోల్ చేసుకోలేక వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోకి జలస్ అవుతుందా ఏంటి అని హీరోయిన్ అనుకుంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ మెంగ్ లీని ప్రేమగా టచ్ చేస్తూ ఉంటుంది. కానీ లీ మెలకులోనే ఉండుంటాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావని మెంగ్ని అడుగుతాడు. ఏం లేదు అంటే నేను నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను చెప్పు అని హీరో అడుగుతాడు. మెంగ్ కాసేపు ఆలోచించుకొని లేదు నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావు కదా అందుకే నేను టచ్ చేశాను అంటుంది. అప్పుడు నీకు టచ్ చేసే హక్కు ఉంది, కావాలంటే ఇంకా టచ్ చేసుకోవచ్చు అని అంటాడు. హీరోయిన్కి అది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. ఏదో బహానా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరో దగ్గరికి మోటింగ్ వచ్చి ఆ రోజు నా తప్పేం లేదు అని కవరింగ్ చేసుకోవాలని చూస్తుంది. కానీ హీరో ఇంకా నువ్వు మెంగ్ వెనకాల పడడం ఆపు, నీ పని నువ్వు చూసుకో అని ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడం వల్ల మోటింగ్కు మెంగ్ మీద చాలా కోపం వస్తుంది. ఇదంతా నీ వల్లే జరిగింది, నేను నిన్ను ఈజీగా వదిలిపెట్టినాను అనుకుంటుంది. ఇక్కడ మెంగ్, లీ అండ్ హైజీ ఇద్దరికి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు ఒకే డైరెక్షన్లో ఉండడం వల్ల మెంగ్ హైజీకి ముందుగా గైడెన్స్ ఇస్తుంది. ఇక్కడ లీకి చాలా మండిపోతుంది. దానికి తోడు తన కో పైలట్ ఖచ్చితంగా అప్రోచ్ కంట్రోలర్ ఇంకా కెప్టెన్ హైజీకి మధ్యలో ఏదో నడుస్తుంది అని అంటాడు. అందుకే తను ముందుగా డైరెక్షన్స్ తనకిచ్చింది అని ఎయిర్ హోస్టెస్తో అంటూ ఉంటాడు. అది విని లీ ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతాడు. నెక్స్ట్ మెంగ్ని కార్లో పిక్ చేసుకొని వెళ్తుంటే తను ఏం మాట్లాడినా పెద్దగా రెస్పాండ్ అవ్వకుండా సింగిల్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. ఏమైంది, నా మీద ఏమన్నా కోపంగా ఉన్నావా అని మెంగ్ ఇన్నోసెంట్గా అడుగుతుంది. నువ్వు ఇవాళ హైజీకి ఎందుకు ముందుగా డైరెక్షన్స్ ఇచ్చావు? ఓ నీ ఫ్రెండ్ అనా? అందరూ నన్ను లక్కీ అంటారు కానీ ఇప్పుడు తనని లక్కీ అంటున్నారని ఫ్రస్ట్రేషన్తో చెప్తాడు. మెంగ్కి సిచ్యువేషన్ అర్థమయ్యి తను నాకు జస్ట్ ఫ్రెండ్ కానీ నువ్వు అలా కాదు అని అంటాడు. అప్పుడు లీ మురిసిపోతూ అలా కాదంటే మరెలా అని అడుగుతాడు. నువ్వు నా హస్బెండ్వి, ఎప్పుడు నాకు స్పెషల్ అని మెంగ్ అంటుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ విషయాన్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అని అంటాడు. తర్వాత హీరోయిన్ కార్లోనే పడుకొని పోతుంది. హీరో తనని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. అప్పుడు సడన్గా నిద్ర లేచి నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నువ్వు తీసుకొని వచ్చావా అని అడుగుతుంది. అవును, ఇక రెస్ట్ తీసుకొని హీరో వెళ్ళిపోబోతుంటే హీరోని వెనక్కి లాగుతుంది. అప్పుడు ఇద్దరు యాక్సిడెంటల్గా కిస్ చేసుకుంటారు. నువ్వు నన్ను తీసుకుని వచ్చావు కదా, థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని మెంగ్ అంటుంది. నీ థ్యాంక్స్ చెప్పే విధానం నాకు నచ్చింది. పాపం మెంగ్ చాలా ఎంబారస్గా ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్తో డిన్నర్ పార్టీ ఉంది, రెడీ అవ్వు వెళ్దామని చెప్పి తను రెడీ అవుతూ ఉంటాడు. డిన్నర్ పార్టీలో మెంగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండడం చూసి వాళ్ళ ఫ్రెండ్స్ చూడు ఎలా కేర్ తీసుకుంటున్నాడో, ఒకప్పుడు ఎంతమంది అమ్మాయిలు వెనకపడ్డా ఒక్కళ్ళని కూడా పట్టించుకునేవాడు కాదు, అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది అని అడుగుతాడు. నీకు తెలుసా, స్కూల్లో లీకి చాలా ఫాలోయింగ్ ఉండేది, నీకన్నా చాలా అందంగా ఉండేవాళ్ళు ఎంతోమంది ప్రపోజ్ చేశారు, కానీ తనకి నీలో ఏం నచ్చిందో తెలీదు, మరి నిన్నే పెళ్లి చేసుకున్నాడని లింగ్ అంటాడు. అవి విని మెంగ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అప్పుడే లీ అంటాడు, నీతో మళ్ళీ నాకు గొడవ పడాలని లేదు, ఇంకా ఇంతటితో ఆపు అని. అయినా కూడా అతను ఆగకుండా మెంగ్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడు మెంగ్ మేమిద్దరం ఒకరినొకరు నమ్ముతున్నాం అంటుంది. నమ్మకమా లేదా నన్ను బాగా రిచ్ అని పెళ్లి చేసుకున్నావని లింగ్ అడుగుతాడు. లీకి ఇంకా చాలా కోపం వస్తుంది. నువ్వేంటి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చావా ఇక్కడికి, తను నా వైఫ్, తనను ఏమన్నా నేను ఒప్పుకోను, ఫస్ట్ సారీ చెప్పు అని అంటాడు. లింగ్ నెగ్లెక్ట్ గానే సారీ చెప్తాడు. మెంగ్ చాలా ఎంబారస్ గా ఫీల్ అవుతుంది అక్కడ డిన్నర్ చేయడానికి. మనం వెళ్దామా ఇంటికి అని లీని తీసుకెళ్తుంటే ఇది సెకండ్ టైం, ఇంకోసారి రిపీట్ అవ్వద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత లీ మెంగ్కి సారీ చెప్తాడు, ఇంకోసారి ఇలా జరగదని. నీ స్కూల్ డేస్ గురించి చెప్పు, నిన్ను మోటింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ బులీ చేయడం మాత్రమే నాకు తెలుసు, ఎలా ఉండేదానివి, ఎలా చదివేదానివి నాకు తెలియదు అని అడుగుతాడు. నువ్వు నన్ను బుల్లీ చేయొద్దని చెప్పినా కూడా వాళ్ళు నన్ను చాలా టార్చర్ చేసేవాళ్ళు. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో మెంగ్ని వాళ్ళ స్టెప్ సిస్టర్ అండ్ ఫ్రెండ్స్ చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. నీ ముఖం చూసుకున్నావా, నీకు సపోర్ట్ చేయడానికి వచ్చాడని నువ్వు స్కూల్లో బ్యూటీ అనుకోకు, నువ్వు ఒక అగ్లీ డక్లింగ్, ఇంకోసారి లీ నీకు సపోర్ట్గా వస్తే నిన్ను వదిలి పెడతాం అనుకుంటున్నావా అని బుల్లీ చేస్తూ ఉంటారు. ప్రజెంట్లో చూపిస్తారు. హీరో అవన్నీ విని సాడ్గా ఫీల్ అవుతుంటే ఇప్పుడు అంతా ఓకే, నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను అని అంటుంది. ఒకవేళ మనం బ్లైండ్కి ముందే కలిసి ఉంటే నీకు నాకు మ్యారేజ్ కూడా అయ్యేది కాదు అని హీరోయిన్ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. హీరో అలా ఎందుకు అనుకుంటున్నావు అంటాడు. మేబీ నేనే నీ వెనకాల పడేవాడినేమో, నేను నువ్వు ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకోకు, నువ్వు అనుకున్న దానికన్నా చాలా గ్రేట్ అని అంటాడు. నెక్స్ట్ పార్ట్ కోసం కమెంట్స్లో మెన్షన్ చేయండి.